ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈవినింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి చెప్తాను చూడండి. ఈ ఈవినింగ్ స్టార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది పవర్ఫుల్ బేరిష్ ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్ 3 క్యాండిల్స్తో ఈ విధంగా ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఎక్కడ ఐడెంటిఫై చేయాలంటే దీన్ని మనం అప్ ట్రెండ్లో ఐడెంటిఫై చేయాలి. ఒక ట్రెండ్ కంటిన్యూగా పైకి వెళ్తుంది అనుకోండి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో పైకి వెళ్తుంది అనుకోండి, అక్కడ ఏదైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఏదో ఉందనుకోండి, అక్కడ మనకి ఈ ప్యాటర్న్ అనేది వస్తుంటుంది ఎక్కువగా. ఈ ప్యాటర్న్ వచ్చిందంటే మనకు ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇటువంటి ప్యాటర్న్ అప్ ట్రెండ్లో మనకి ఎక్కడైనా కనిపించింది అనుకోండి, రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఎక్కడైనా కనిపించింది అనుకోండి, మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎలానే చెప్తాను చూడండి. దానికంటే ముందుగా ఈ ఈవినింగ్ స్టార్కి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటనే చెప్తాను చూడండి. ఇదేంటంటే మనకి అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఈ విధంగా పెద్ద క్యాండిల్ ఒకటి రావాలి. గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ కిందన ఓపెన్ పైన క్లోజ్ కదా, ఈ క్లోజ్ అయిన తర్వాత ఈ రెండో క్యాండిల్ అనేది డోజీ క్యాండిల్ రావాలి. దీనికంటే పైన గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వాలి. ఈ రెండో క్యాండిల్ అనేది దీనికి గ్యాప్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ బాడీ అనేది చిన్నగా ఉంటుంది. డోజీ క్యాండిల్ ఇండికేషన్ క్యాండిల్ అనమాట. ఇది పైన కింద చిన్న విక్స్ ఉంటాయి. ఈ విధంగా ఇక్కడ కలర్ ఏదున్నా పర్లేదు, రెడ్ ఉన్నా పర్లేదు, గ్రీన్ ఉన్నా పర్లేదు, ఏదున్నా పర్లేదు, కలర్తో ప్రాబ్లం అయితే లేదు, ఏదున్నా ఉండొచ్చు పర్లేదు. తర్వాత దీని తర్వాత వచ్చే క్యాండిల్ మూడో క్యాండిల్ ఏంటంటే ఇది బేరిష్ క్యాండిల్ అయి ఉండాలి. ఇది దీనికంటే రెండో క్యాండిల్ కంటే కిందన గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వాలి. ఈ మూడో క్యాండిల్ రెడ్ క్యాండిల్ బాడీ అనేది ఈ రెండో క్యాండిల్ ఉంది కదా, ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా గ్రీన్ క్యాండిల్ బాడీ అనేది దీనికంటే 3 రెట్లు ఎక్కువ ఉండాలి. ఇది 75% బాడీ అనేది ఉండాలి. ఈ గ్రీన్ క్యాండిల్ బాడీ కంటే ఈ రెడ్ క్యాండిల్ బాడీ అనేది 75% ఎక్కువ ఉండాలి. ఇది కంపల్సరీగా రెడ్ అయి ఉండాలి. తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉంది కదా, ఈ లోని దాటైతే మాత్రం కిందకైతే మాత్రం ఈ రెడ్ క్యాండిల్ అయితే రాకూడదు, ఈ పైన ఉండాలి. ఈ విధంగా దీన్ని బ్రేక్ చేసి కిందకైతే మాత్రం రాకూడదు. ఇవి ఈవినింగ్ స్టార్ రూల్స్ అనమాట, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ రూల్స్ అనమాట. ఇది మనకు వచ్చేటప్పుడు, ఈ ప్యాటర్న్ వచ్చేటప్పుడు కరెక్ట్గా ఈవినింగ్ స్టార్ వచ్చిందా లేదనేది మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయాలనేది చెప్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ కింద గ్రీన్ క్యాండిల్ లో ఉంది కదా, ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేయండి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ హై దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోండి, డోజీ క్యాండిల్ హై దగ్గర. తర్వాత గ్రీన్ క్యాండిల్ ఓపెన్ ఇక్కడ కదా, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత రెడ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ, ఈ క్లోజ్ కిందన, పైన ఓపెన్ కిందన క్లోజ్, ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది చూడండి, బాగా గమనించండి. ఇక్కడ డ్రా చేస్తాను, మీకు ఇలాగ ఆలోచించండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏ ప్యాటర్న్ వచ్చింది, షూటింగ్ స్టార్ వచ్చింది చూసారా. ఇదే ప్యాటర్న్ ఇక్కడ వచ్చింది. 3 కలిపి చూడండి, 3 కలిపి చూస్తే మీకు సింగిల్గా ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు క్లియర్ కనిపిస్తుందా. 3 కలిస్తే మనకి ఈ ప్యాటర్న్ వచ్చింది. ఇదేంటి, షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ అంటే ఏంటి, బేరిష్ ప్యాటర్న్. ఇది దీన్నే క్యాండిల్ బ్లెండింగ్ అంటారు అనమాట. క్యాండిల్స్ అన్నీ కలిపి చూడడానికి బ్లెండింగ్ అంటారు. ఇక్కడ ఈ విధంగా ప్యాటర్న్ చూస్తే ఇది షూటింగ్ స్టార్ బేరిష్ ప్యాటర్న్ తెలిసిందే కదా. ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది. అదేంటంటే చూపిస్తాను చూడండి. మనం చూడడంలోనే తేడా ఉంటుంది. ఇది సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది 3 క్యాండిల్ కలిపితే ఇది 3 క్యాండిల్తో కలిపిది అనమాట ఈవినింగ్ స్టార్. ఇక్కడ చూడండి, ఇంకొక ప్యాటర్న్ కూడా వస్తుంది. ఇక్కడ చూపిస్తాను, సింగిల్ క్యాండిలే. ఈ విధంగా వచ్చింది అనుకోండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇది ఒక లైన్, ఇది ఒకటే. ఇప్పుడు ఒక ప్యాటర్న్ వచ్చింది చూడండి. ఇక్కడ ఏంటి వచ్చింది, డేట్ చూసారా, గుర్తొచ్చిందా. గ్రేవ్ స్టోన్ డోజీ, ఇది కూడా బేరిష్ ప్యాటర్నే.
ఇక్కడ చూడండి కిందన లో ఉంది కదా, గ్రీన్ క్యాండిల్లో రెడ్ క్యాండిల్ క్లోజ్, ఈ రెండు సమానంగా వచ్చింది అనుకోండి. ఈ విధంగా వస్తే ఇక్కడ ఏంటి వచ్చింది, ఈ రెండు సమానంగా వస్తే ఇది గ్రేవ్ స్టోన్ డోజీ అయింది. ఈ మూడు కలిపి చూడండి, ఇప్పుడు చూడండి కలిపి చూస్తే ఇక్కడ ఈ విధంగా గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చింది. ఈ రెండు కూడా బేరిష్ ప్యాటర్న్సే. ఈ రెండు ఎలాగ వీటి గురించి 2 వీడియోలు చేశాను ఇంతకుముందు. ఆ వీడియో లింక్స్ అనేవి గ్రేవ్ స్టోన్ డోజీ గురించి చెప్పాను, అదొక వీడియో. తర్వాత షూటింగ్ స్టార్, ఈ 2 వీడియోలు కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూసుకోండి. కంపల్సరీగా చూడండి. చూస్తే మీకు ఈవినింగ్ స్టార్ గురించి మీకు ఫుల్గా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. చూడండి ఆ వీడియోస్ ఇవే. షూటింగ్ స్టార్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత డోజీ క్యాండిల్ గురించి చెప్పాను. డోజీలో మొత్తం 4 రకాలు ఉంటాయి చూడండి. ఈ 4 కూడా నేర్చుకోవాలి, కంపల్సరీగా తెలుసుకోవాలి. చూడండి డోజీ, షూటింగ్ స్టార్, ఈ 2 వీడియోలు కూడా లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఈ కంపల్సరీగా చూడండి, చూడని వాళ్ళైతే. అప్పుడు మీకు ఈవినింగ్ స్టార్ గురించి, మార్నింగ్ స్టార్ గురించి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. మార్నింగ్ స్టార్ వీడియో కూడా చేశాను దీనికంటే ముందు, అది కూడా చూడండి. ఆ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఈ 3 లింక్స్ కూడా ఉంచుతాను. ఈ 2 వీడియో లింక్ని మార్నింగ్ స్టార్ అంటే దీనికి ఆపోజిట్ అనమాట. కాకపోతే 2 ఒకటే, కానీ అది ఒకటి పైకి ఒకటి కిందకి. ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్ ఆపోజిట్ అనమాట. కానీ కంపల్సరీగా మీరు చూడాలి, మార్నింగ్ స్టార్ది కూడా కంపల్సరీ చూడాలి. ఎందుకంటే అందులో చెప్పిన విషయాలన్నీ ఇందులో చెప్పట్లేదు, మళ్ళీ టైం వేస్ట్ అనేసి. అందుకోసం ఇందులో కొంచెం తక్కువ చెప్తాను. కాబట్టి కంపల్సరీగా చూడండి. 2 ఒకే సబ్జెక్టు రెండింటిని చెప్పడం టైం వేస్ట్ కదా. చూడండి ఇటువంటి ప్యాటర్న్ ఏదైనా ఒక అప్ ట్రెండ్లో మనకి ఏదైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర గట్రా మనకు కనిపించింది అనుకోండి, అక్కడ మనం ఎగ్జిట్ అవ్వడానికి మనం చూడవలసిన ఏంటంటే చెప్తాను చూడండి. చూడండి ఈ విధంగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఇలా కంటిన్యూగా పైకి వెళ్తున్నప్పుడు ఏదైనా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఈ విధంగా వచ్చిందనుకోండి, ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చిందనుకోండి, మనం ప్రాఫిట్ అనేది ఎక్కడ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఫస్ట్ క్యాండిల్, దీన్ని లో బ్రేక్ చేసిన తర్వాత ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, దీన్ని బ్రేక్ చేసి ఎప్పుడైతే కిందకు వస్తుందో అప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని ఇలా వచ్చింది కదా అని చెప్పేసి మనం ఎగ్జిట్ అవ్వాల్సిన పని లేదు. ఈ గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే క్రాస్ అయ్యి కిందకు వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని మాటిమాటికి అయితే చూడాల్సిన పని లేదు. ఇది ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కిందన వాల్యూమ్ బార్స్ కూడా పెట్టుకోండి, వాల్యూమ్స్ కూడా మనకి సపోర్ట్ చేయాలి. అందుకే ముందు మార్నింగ్ స్టార్ వీడియో చూడండి, అక్కడ వాల్యూమ్స్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాను. మీరు ఇలాంటి దగ్గర ఎగ్జిట్ అవ్వాలన్నమాట, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. కొంతమంది ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఈ పాయింట్లో ఈ గ్రీన్ క్యాండిల్ దాటి వెళ్ళిన తర్వాత, అంటే ఇంకా ట్రెండ్ రివర్స్ అవుతుంది అనమాట. అంటే మార్కెట్ ఇంకా పడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు ఇక్కడ సెల్లింగ్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎఫ్ఎన్ఓ చేసే వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టార్గెట్ ఎంత అంటే ఇది ఎంత డిస్టెన్స్ ఉందో అంత పెట్టుకోవచ్చు. 1:2 పెట్టుకోవచ్చు. ఇది 1% ఉందనుకోండి, 2% టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదంటే ట్రెండ్ రివర్స్ అయినంత వరకు ఉండొచ్చు. మీ ఏదైనా ఒక ప్యాటర్న్ వచ్చిందనుకోండి, ఆ ప్యాటర్న్ వచ్చినంత వరకు వెయిట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈవినింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి. మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కంపల్సరీ చూడండి. అందులో కొన్ని పాయింట్స్ ఇందులో చెప్పలేదు, కాబట్టి అది కూడా చూడండి. 2 ఆపోజిటే, కానీ అక్కడ ఒక 2 పాయింట్లు ఎక్స్ట్రా చెప్పాను. మళ్ళీ ఇందులో చెప్తే టైం వేస్ట్ అనేసి తొందరగా ముగించేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోలో ఇంకొక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.